అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, అందుకే రావద్దంటున్నాను. నేను కూడా పార్వతికి అదే చెప్పానురా. కూడా వస్తే సమస్య ఏంటి పెద్దబాబు గారు? మీ వెంటుంటే ఆ నీలాంబరి కుళ్ళుకొని చస్తాది. అవును బావా, మీరు మాత్రమే ఎందుకు కష్టపడాలి? అందరం పంచుకుందాం. ఈ విషయం అమ్మకు తెలిస్తే బాధపడుతుంది. పైగా పనిచేయాలన్నది ఆ రాక్షసి దగ్గర. పెదబాబు కాదనుకో, మేమందరం రావాలి. రాముడి వెంట వానర సైన్యంలా ఉంటాం. కంపెనీలో అది మనల్ని అవమానించడం కాదు, అది తల ఎక్కడ పెట్టుకోవాలా అని జుట్టు పీక్కొని చావాలి. అవును, అమ్మగారికి విషయం చెప్పే పోదాం. మేడం సార్ ఇందాకే ఎదురయ్యారు. ఎక్కడ? ఆటోలో వెళ్తుంటే చూశాను సార్. అవునా? చెప్పకుండా వెళ్తున్నారంటే ఇంపార్టెంట్ పని అయి ఉంటుంది. ఇట్స్ ఆల్ రైట్, మనము బయలుదేరదాం పద. చంద్రముఖి, ఇల్లు జాగ్రత్త, నీకే అప్పచెప్తున్నాను. అమ్మ పార్వతి, ఈ 300 నీవే. నావా? నానెప్పుడిచ్చినాను? రాత్రి కర్రీస్ ఇచ్చావు కదా, వీధిలో ఎవరు లేకపోతే కర్రీస్ పాయింట్ వాళ్ళు మాకు కావాలని అడిగారు. వాళ్ళు పొద్దునే నన్ను వెతుక్కుంటూ వచ్చి ఈ డబ్బులిచ్చారు. రుచి బాగుందని క్యాటరింగ్ ఆర్డర్ కూడా ఇస్తామన్నారు. సూపర్ శేఖర్. పార్వతి, నువ్వు ఇంటి దగ్గరే ఉండి ఆదాయం రాబట్టావు. నన్ను వంట చేసిస్తానని చెప్పన్నా. అలాగే వదినా, నువ్వు తప్పులేచ్చను బాబు గారు. కంపెనీకి వెళ్ళినా మనకు అది జీతం ఇవ్వదు, ఇల్లు గడవడానికైనా పనికొస్తాది. శేఖర్, నా దగ్గర 1000 రూపాయలున్నాయి, తీసుకో. ఆ, నా దగ్గర కూడా 300 పార్వతి, తీసుకో. ఓ సూపరు, అయితే ఇదే మన పెట్టుబడి. పదండి. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుంది. తిట్టుకుంటున్నావా? నో మేడం. సుబ్బారావు, నాకేమీ రావనుకోకు. ఈ రూబిక్స్ క్యూబ్ సెట్ చేయడం రాకపోవచ్చు, కానీ హ, చక్రం తిప్పే ఈ సీట్లో కూర్చోగలిగాను. అర్థమైంది మేడం. అఖిలాంటి కూర్చున్నట్టుగా నేను ఈ సీట్లో కూర్చోకపోవచ్చు, కానీ నేనిప్పుడు నీ బాస్ని. ఎస్ మేడం. వెళ్ళి ఫైల్స్ తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టు. అలాగే మేడం. నాగపడగల నీలాంబరి ఏ రేంజ్లో ఉందో చూస్తే అఖిలాంటి వాళ్ళు హట్ అయిపోతారు. అఖిలాంటి ఎక్కడున్నావు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి మేడం ఇది? మా కళ్ళను మేమే నమ్మలేకపోతున్నాం మేడం. మీరు ఊహానండి సార్, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళని ఇక్కడే బలి ఇచ్చేస్తాం. ఆవేశపడకండి. మీరు తొందరపడి ఉద్యోగాలు పోగొట్టుకోకూడదని అది చెప్పడానికే వచ్చాం. మీతో పాటు మేం కూడా పనిచేయడానికే వచ్చాం. సార్, మీరు పనిచేయటం ఏంటి సార్? ఇదంతా క్యాబిన్లో ఉన్న ఆవిడ పనేనా? చెప్పండి సార్. ఇప్పుడు తన కింద మనం పనిచేయాలి సుబ్బారావు. ఈ కంపెనీ పతనం కాకూడదంటే మేము ఇక్కడే ఉండి పనిచేయాలి. మా చేతుల్లో జీతం బోనస్ పెట్టే మీరు ఇక్కడ పనిచేస్తే చూడలేం మేడం. కార్మికులతో పాటు మేం కూడా కలిసే ఉంటాం, కలిసే పనిచేస్తాం. మాకెవరో ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు, అధికారమూ లేదు. ఇదంతా మీ చేతుల్లో ఉంది. మాకు పనిచేసే అవకాశం కల్పిస్తారా? అయ్యో అలా అనకండి మేడం. ఇంకా చూస్తావేంటి? ఆఫీస్కి వెళ్ళి ఫామ్ తీసుకురాపో. అలాగే సార్. నా బిడ్డల భవిష్యత్తును
బంగారం చేస్తాను. ఇక్కడే ఉండి దుర్మార్గాన్ని అంతం చేస్తాను. మన ఇంటికి వారసులు వచ్చేలోపు అంతా మంచి జరుగుతుంది అఖిల. మీ వెనక మేముంటాం మేడం. పని చేయమన్నా చేస్తాం, సమ్మె చేయమన్నా చేస్తాం. మా కార్మిక రాజ్యాన్ని మీరే పాలించాలి. అవును, 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 అవును. ఒక్క నిమిషం పెద్దబాబు. చిన్నబాబు నువ్వు కూడా. జై గంగా భవానీ. నిన్ను నువ్వు తలుచుకుంటావేంటి పిన్ని? నన్ను కాదయ్యా, ఆ అమ్మవారిని తలుచుకున్నాను. మీరు అడుగు పెట్టక ముందు నేనే ముందు వెళ్తాను. ఆ రాక్షసి మెంటాలిటీ తెలుసు కదా. తేడాగా ప్రవర్తిస్తే దాన్ని అక్కడే పాతి పెట్టి తిరిగి వస్తాను. ఆ నేరం నా మీదే పడాలి. పిన్ని, నీలాంబర్ ఇప్పుడు ఈ కంపెనీకి ఓనర్. మనల్ని పరిస్థితికి తెచ్చిన దానికి భవానీ అంటే బుద్ధి చెప్పాలి బావా. అమ్మాయి గారు, ఆవేశపడకుండా అడుగేయాలా? గొడవ పెడితే మళ్ళీ ఇటువైపు రాలేము. పదండి. నిన్న రానే రాము అని చెప్పిన వీళ్ళు ఇప్పుడు వచ్చారంటే అవసరం వచ్చుంటుంది. బదులు తీర్చుకోవడానికి త్వరగానే అవకాశం వచ్చింది. రేయ్, మేడం, ఇక్కడున్న చైర్స్ అని క్లియర్ చేయి. దేవాసర్ పార్వతి మేడం వచ్చారు మేడం. దేవా సార్ అన్నా ఓకే, పార్వతి మాత్రం పని మనిషే. అది ఇక్కడికొచ్చి చేసే పని కూడా అదే. వెళ్ళి చేస్తే నమస్తే సార్. నమస్తే. లోపలికి వెళ్ళొచ్చా? 2 నిమిషాలు ఆగమన్నారు సార్. పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు బ్రో. లేదురా, అడిగే వెళ్ళాలి. దేవాకి ఏ పోస్ట్ ఇవ్వాలి? ఎస్, నా పక్కనే ఉండే మేనేజర్ పోస్ట్ ఇస్తాను. అప్పుడు నాకు క్లోజ్ గా ఉంటాడు. నన్ను చంపేస్తానని ఎగిరిపడే భవానీ ఆంటీని మిషనరీస్ దగ్గర పడేస్తాను. పార్వతి ఎలాగా ఫ్లోర్ తుడుస్తూ ఉంటుంది, కప్పులు కడుగుతూ ఉంటుంది. Yes! అప్పుడు చూడడానికి ఎంత బాగుంటుందో. బావా, దాన్నెందుకు అడగడం? మనం ఇక్కడ ఏం పని చేయాలో మేనేజర్ని అడిగి డిసైడ్ చేసుకుందాం. మన పని మనం చేసుకోవచ్చు, కానీ తన పని కూడా పట్టాలంటే నీలాంబరికి సంబంధించిన పనులే చేయాలి. దాన్ని చంపేయమంటే మాత్రం ముందు నేనే ఉంటాను పెద్దబాబు. సార్, లోపలికి రమ్మన్నారు సార్. రండి. నీలం మేడం, బ్రో, దీని మేడం అంటే బ్రో? తప్పదు మహి, ఆవేశపడకో.
దీని బిల్డప్ చూస్తుంటే నాకు మండిపోతోంది. పిచ్చి దానిలో ఉంది. ఫైల్ తిరిగేసి పట్టుకుంది చూసారా? దీనికి జలకిస్తాను, ఉండండి. ఏయ్, ఎందుకు అరిచావు? భయపడ్డారా నీలాంబరి మేడం? ఏదో పైనుంచి పడ్డట్టు అనిపిస్తేను భయం వేసి అలా అరిచాను. పని కోసం వచ్చామని చెప్పింది చిన్నమ్మ గారు. ఏం పని చేస్తారు? బయటెక్కడో పని చేస్తే మర్యాద పోతుందని వచ్చారా? మర్యాద ఎందుకు పోతుందే? లక్షల జీతం ఇచ్చి పెదబాబుకి చిన్నబాబుకి ఉద్యోగం ఇస్తారు. మరి ఇక్కడికెందుకు వచ్చారమ్మా? పిన్ని ఆగండి. నీలాంబర్ మేడం, ఇక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వచ్చాం. ఉన్నాయి. మేనేజర్ పోస్ట్ ఒకటి, పని మనిషి పోస్ట్ ఒకటి, ఇలా చాలా రకాల పోస్టులు ఖాళీ ఉన్నాయి. పని మనిషిగా నన్నే హెట్టుకుంటారని నమ్మకంతో వచ్చాను. నీ మీద నీకు ఎంత నమ్మకం? గ్రేట్. తగిన పోస్ట్లోనే జాయిన్ అవ్వాలని వచ్చావు. పెద్దబాబు, అమ్మా, పెద్దబాబు, చిన్నబాబు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? పని చేయాలని వచ్చాం మామ్. ఇక్కడొద్దు, మీరింటికి వెళ్ళండి. అందరం కలిసి ఇక్కడే పనిచేయాలనుకున్నామమ్మా. చెప్పండి ఆంటీ. అంకుల్, మీకు కూడా ఏం పోస్ట్ కావాలి? మేడం, అఖిలాండేశ్వరి మేడం గారిని మా యూనియన్ లీడర్ని చేశాం. ఇదెప్పుడు జరిగింది? కంపెనీకి నువ్వు కొత్త, యాజమాన్యానికి సంబంధం లేకుండా కార్మికులు నాయకుడిని ఎంచుకుంటారు. మంచి పోస్టులో పెడదామనుకుంటే కార్మిక నాయకురాలయ్యారేంటంటే? శ్రమ ఉన్న చోటే ఉండాలి అనుకున్నాను. కొన్ని ప్రక్షాళన చెయ్యాలి. యు మోస్ట్ వెల్కమ్ ఆంటీ. మీలాంటి అనుభవజ్ఞులు నా దగ్గర పనిచేస్తే నాకు సంతోషమే కదా. ఏం దేవా, మీరు ఇక్కడ పనిచేస్తారా? కార్మిక సంఘాలు చెప్పింది చేస్తారా? లేకపోతే నేను చెప్పిన జాబ్లో కుదురుకుంటారా? ఏ పనైనా చేయాలనుకునే నిర్ణయించుకునే వచ్చాం. వెల్, నా మెళ్ళ తాళి కట్టాల్సిన వాడివి కాబట్టి నిన్ను మేనేజర్గా అపాయింట్ చేస్తాను. ఐశ్వర్యని అకౌంట్ సెక్షన్ కి పంపిస్తాను. భవానీ ఆంటీ మహి ఇద్దరిని మిషనరీ డిపార్ట్మెంట్ కి పంపిస్తాను. పార్వతి మాత్రం పని మనిషిలా అన్ని పనులు చేస్తుంది. మిస్టర్ దేవా, కంపెనీ ఫైల్స్ అన్ని రెడీ చేయి. ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీల ఫైల్స్ రెడీ చేయమంటారా మేడం? అన్ని కంపెనీలు అన్నీ అంటే? ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సబ్సిడరీస్ ఉండే టెక్స్టైల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్,
పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్షియల్ సర్వీసెస్, క్యాపిటల్, ఎంటర్టైన్మెంట్, హెల్త్, మీడియా వర్క్స్, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అండ్ చాలే అఖిల, ఇప్పటికే తనకి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. చెప్పిన కంపెనీ ఫైల్స్ అన్నీ రెడీగా ఉంచుతాను మేడం. వెరీ గుడ్. ఈ కంపెనీలో ఉండే షేర్స్ అన్ని అమ్ముతున్నాను. నీలంబరి, ఏం చేస్తున్నా? షేర్స్ అమ్మేస్తావా? నాకు దారాదత్తం చేశాక నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానంటీ. ఇక్కడ పని చెయ్యడానికి వచ్చిన వాళ్ళు మీరు నాకు నచ్చజెప్పాలని చూడకండి. షేర్స్ అమ్మితే కంపెనీ కూలిపోతుంది. చూద్దాం అంకుల్. చెప్పలేము, వేరే వాళ్ళ చేతికి వెళ్తే ఇంకా కంపెనీ ఎదుగుతుందేమో. దేవా, మేక్ ఇట్ ఫాస్ట్. నీలాంబరి, పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే క్లోజ్ అయిపోతుంది. ఇదంతా నీ వెనకాలుండి చాముండేశ్వర చేస్తుందని నాకు తెలుసు. అఖిల, అఖిల, కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్. అఖిల, నువ్వురా, నేను చెప్తాను, నా మాట విను. జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళు రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్ళండి. పార్వతి, కానివ్వు. నువ్వే కదా ఫస్ట్ జాబ్ కావాలన్నావు, రా. వదినా, తప్పులేదు చంద్రబాబు గారు. మంచిగా పని చేస్తే అప్పుడప్పుడు టిప్స్ కూడా ఇస్తుంటాను. ఖర్చులకి పనికొస్తాయనుకో, కానీ సైన్ చెయ్యి. ఒక్క మాట చెప్తాను వినండి. కొత్తగా రెక్కలొచ్చిన పక్షి ఇంకా ఎత్తుకు ఎగరాలని ప్రయత్నిస్తుంది, తప్పలేదు. కానీ అందరికన్నా నేనే ఎత్తులో ఉండాలని ఇంకా పైకెగిరితే గాలాడక ఎండకు మాడి మస్సైపోయి అట్టాగే పైకి పోతాది. ఈ కుర్చీకి విలువున్నది, దాన్ని పాడు చేయకుండా ఉండు చాలు, బాగుపడతావు. నీతి కబుర్లు నాకు చెప్పకు. నోరు మూసుకొనెళ్ళి పని చూసుకో. ఇక్కడే పనిచేస్తున్నామంటే అవసరం వచ్చి కాదు నీలంబరి, నీకు తెలియకపోతే తెలియజెప్పాలని. గట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎప్పటికీ పతనం కావు. ఎందుకంటే దీనికి పునాదులు వేసింది ప్రచండ భూపతి రాజా గారి కూతురు, మా అమ్మ గట్టమనేని అఖిలాండేశ్వరి. అది గుర్తు పెట్టుకుని అడుగువే. సాయం చేయి వెళ్ళి.